హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు 18% వడ్డీతో పెన్షన్లు సంచలనం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల హక్కుల విషయంలో మన రాష్ట్రం అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ఒక చారిత్రాత్మక మరియు సంచలన తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు ఒక పెద్ద భరోసా లభించింది. పెన్షన్ అనేది ప్రభుత్వం దయతో ఇచ్చేదారు కాదని, అది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో దాచుకున్న కష్టార్జితమని న్యాయస్థానం ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బుతోనే జీవితాన్ని గడపాల్సిన వృద్ధ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలను ఆలస్యం చేస్తే ఊరుకునేది లేదని హైకోర్టు గట్టిగా హెచ్చరించింది. ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం వల్ల పదవీ విరమణ చేసిన వారు ఆర్థికంగా ఇబ్బంది పడటం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన విజయ్ కుమార్ అనే ఒక మాజీ ఉద్యోగికి జరిగిన అన్యాయం ఈ తీర్పుకు మూల కారణమైంది. ఆయన పదవీ విరమణ చేసిన 6 నెలలు గడిచినప్పటికీ తనకు రావాల్సిన దాదాపు 90 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటివి ప్రభుత్వం నుండి అందలేదు. 6 నెలల పాటు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆయన చివరికి న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఒక ఉన్నత స్థాయి ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తికే ఇలాంటి దుస్థితి ఎదురైతే సామాన్య ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇక్కడ తలెత్తింది. తన సొంత సొమ్ము కోసం ఒక వృద్ధుడు కోర్టు మెట్లెక్కాల్సి రావడంపై న్యాయమూర్తులు విచారం వ్యక్తం చేశారు. ఇక ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సొమ్మును కారణం లేకుండా ఆపడం చట్టవిరుద్ధం మరియు నైతికంగా కూడా తప్పని కోర్టు అభిప్రాయపడింది. మరియు వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు, కుటుంబ అవసరాలకు ఆ నిధులే కీలకమని, వాటిని ఆపడం వల్ల ఆ వ్యక్తికి ప్రాథమిక హక్కుల భంగం కలుగుతుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవనే సాకుతో ఉద్యోగుల ప్రయోజనాలను నిలిపివేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. పెన్షన్ అనేది సామాజిక భద్రతలో భాగమని, దానిని నిలిపివేయడం అంటే జీవించే హక్కును కాలరాయటమేనని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు అన్ని కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. పిటిషనర్ విజయ్ కుమార్కు రావాల్సిన 90 లక్షల రూపాయల అన్ని రకాల ప్రయోజనాలను, అంటే ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా రాబోయే 4 వారాల్లో గడువులోగా పూర్తి స్థాయిలో చెల్లించాలని కోర్టు డెడ్లైన్ విధించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం జరిగే కొద్దీ ఆ ఉద్యోగి ఆర్థికంగా కృంగిపోతాడని, అందుకే ఈ సమయపాలన పాటించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది కోర్టు. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఈ నిధులు ఉద్యోగికి చెందినవని, అవి ప్రభుత్వ ఆస్తి కాదని న్యాయస్థానం గుర్తు చేసింది. సో, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ ప్రభుత్వం ఈ 4 వారాల గడువులోగా సదరు బకాయిలను చెల్లించకపోతే, అప్పుడు పెండింగ్‌లో ఉన్న మొత్తం సొమ్ముపై ఏకంగా 18% వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని హైకోర్టు ఉత్తర్వులలో పేర్కొంది స్పష్టంగా అయితే. ఇక సాధారణంగా బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు కంటే ఇది చాలా ఎక్కువ. ప్రభుత్వం తన నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించడం ద్వారా భవిష్యత్తులో ఏ పెన్షనర్‌కి కూడా ఇలాంటి ఆలస్యం జరగకూడదనేది కోర్టు ఉద్దేశ్యం. ఈ 18% వడ్డీ అనేది కేవలం ఒక జరిమానా మాత్రమే కాదు, అది ఉద్యోగికి జరిగిన కాలయాపనపై ఇచ్చే పరిహారం వంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే జాప్యం జరిగితే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ప్రభుత్వ అధికారులను వేగంగా పనిచేసేలా చేస్తుందని కోర్టు భావించింది. ఈ సంచలన తీర్పు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్లకు ఒక మార్గదర్శకంగా అయితే మారింది. ఎవరికైతే నెలల తరబడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకుండా పెండింగ్‌లో ఉన్నాయో వారందరికీ ఈ తీర్పు ఒక ఆయుధం లాంటిది. ప్రభుత్వానికి కూడా ఇది ఒక బలమైన సంకేతం. ఇకపై ఉద్యోగుల పెన్షన్లు లేదా బెనిఫిట్స్ ఆలస్యం చేస్తే ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందనైతే హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇకనైనా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్ల
పెన్షనర్లు మరియు ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. తమ న్యాయబద్ధమైన నిధుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని లక్షలాది మంది పెన్షనర్లు అయితే ఆశిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తికి లభించిన విజయం మాత్రమే కాదు, యావత్ పెన్షనర్ల ఆత్మగౌరవ పోరాటంలో ఒక కీలక ఘట్టంగా అయితే మిగిలిపోతుంది.